నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న హైందవ శంఖారావం జరిగింది. అందులో అనంత శ్రీరామ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మన గీత రచయిత అనంత శ్రీరామ్ గారు. అయితే వారు మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు అదే డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సుహాశిస్సులమ్మ. మన గీత రచయిత అనంత శ్రీరామ్ గారు నిన్న హైందవ శంఖారావంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి గాను విమర్శకులు అంటే అందరికీ నచ్చాలి అని లేదు, అందరికీ నచ్చకూడదు అనేది కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిన మాటలకి ఆశ్చర్యపోయి ఏమంటున్నారు అంటే, ఇండస్ట్రీయే తనకి అన్నం పెట్టింది, ఎన్ని రోజులు కడుపు నింపుకున్నాడు, ఇప్పుడు కళామ్మ తల్లినే తప్పుపడుతున్నాడు అని అనేసి అని అంటున్నారు. అయితే ఎందుకని ఈ విమర్శలు వస్తున్నాయి అని అంటారు? ఏ విధంగా చూడాలి? పాలు తాగి రొమ్ము గుద్దాడు అనాలి. పాలు తాగి రొమ్ము గుద్దాడు అనాలి. అన్నం పెట్టిన చెయ్యిని కొరికాడు అనాలి. అంటే ఈ సామెతలు ఎందుకు నేను వర్ణించాను అంటే, ఈ హైందవ శంఖారావంలో మన సినీ గేయ రచయిత ఒక్కడే అనంత శ్రీరామే కాదమ్మా, చాలా మంది హిందువులు ఉన్నారు. గేయ రచయితలు చాలా మందే ఉన్నారు. తిని వెళ్ళడం ఓకే, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళి తను మాట్లాడిన ప్రతి మాటలో ఎక్కడో అధర్మమే కనిపిస్తోంది తప్ప ధర్మబద్ధమైన విషయం ఎక్కడ నాకు కనిపించట్లా. ఒక సినీ గేయ రచయితగా ఈరోజు సినిమాల్లో ధర్మం తప్పుతోంది, అవహేళన జరుగుతోంది, అపహాస్యం అవుతోంది అని మాట్లాడుతుంటే నవ్వొచ్చింది నాకు. అంటే ఇప్పుడు ఇది నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని కూలంకుషంగా నిర్మోహమాటంగా మాట్లాడతా. నేను నిజాన్నే మాట్లాడతా. మరణమే నాకు శరణమవుగాక, నాకేం పెద్ద భయం లేదు. కానీ నేను మాట్లాడే మాట చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్షణం ఆలోచించి నా అభిప్రాయాన్ని ఏదైతే తెలియపరుస్తున్నానో, వారి అభిమానులు నన్ను బండబూతులు తిడతారు, శిరసావహిస్తాను. ధర్మాన్ని అనుసరించేవాళ్ళు ఆశీర్వదిస్తారు, అనుభవిస్తాను ఆనందంగా. అది నేను రిసీవ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సినిమాల్లో ధర్మం లోపిస్తోంది, అవహేళన చేస్తున్నారు అని అన్నప్పుడు, గత సినిమాల నుంచి ఈ సినిమాల దాకా చేస్తున్నప్పుడు మరి అప్పుడు కనపడని ధర్మం ఇప్పుడు కనిపించిందా? అప్పుడు కనిపించని అధర్మం ఇప్పుడు కనిపించిందా? మరి ఈ విషయంలో ఏ విధంగా తను ఈ మాట మాట్లాడడం జరిగింది? స్త్రీ యొక్క అంటే సినిమా రంగంలో స్త్రీని ఎంత దారుణంగా వాడుకుని సినిమాలలో సొమ్ము చేసుకుంటున్నారు. మరి ఆడదాని బట్టలు విప్పినప్పుడు ధర్మం కనపడలేదా? అది ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత ఆడతాయి. దిక్కుమాలింది, చాలా తప్పు. స్త్రీని గౌరవంగా చూపించినటువంటి ప్రతి సినిమా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అదే ఫాలో అవుతున్నారా? ఇదే ఫాలో అవుతున్నారా? అప్పుడు నీకు కనపడలేదా ధర్మం? సరే, వాళ్ళంతా ఎందుకు? నువ్వు రాసిన పాటలో ఎంతో అందంగా స్త్రీ యొక్క అంగాంగ సౌష్ఠవాన్ని అందమైన పదాలతో చక్కని గీతికలాగా నువ్వు రాసి బయటికి వదిలినప్పుడు నీకు ధర్మం కనపడలేదా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అధర్మము ధర్మము అని? అసలు ఇది ఈ సినీ రంగం నీకు ఒక అవకాశం ఇస్తే నెమ్మదిగా నెచ్చినెక్కి ఒక్కొక్క మెట్టు పైకొచ్చి ఇంత సంపాదించి ఇంత పేరు ప్రఖ్యాతలు, ఇంత ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు ఇన్ని పొందావే. అటువంటి ఆ తల్లి ఇచ్చినటువంటి పాలను తాగి రొమ్ము గుద్దుతావా? ఇది ధర్మ విరుద్ధమమ్మా. నీకు ఇప్పుడు అంటున్నావు ఇప్పుడు అధర్మం. మరి అప్పుడు ఉన్న సినిమాల్లో నీకు కనిపించలేదా అధర్మం? నువ్వు రాసిన పాటల్లో కనిపించలేదా అధర్మం? ఎలా నిందిస్తావు నువ్వు సినీ రంగాన్ని? ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు సినిమా రంగం మీద ఏంటో విరుచుకుపడిపోతున్నారు. అంటే ఎదురు తిరగరానా? లేకపోతే ఏమి మాట్లాడరానా? లేకపోతే ఏమిటి? నేనైతే ఈ శ్రీరామ్ అనబడేటటువంటి గేయ రచయిత సినిమా రంగానికి సంబంధించి చివరికి సినిమా రంగాన్ని విషం చిమ్మాడా అనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. కర్ణుడిని హీరో చేసి చూపిస్తున్నారు అని అన్నారు ఆయన. కర్ణుడే హీరో చెప్పమంటావా తల్లి? నేను పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ అవపోసన పెట్టిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, మా అమ్మకు మించిన దైవం లేదు. మా అమ్మ తర్వాతే నేను నమ్మే నారసింహుడైనా. ఇప్పుడు అమ్మాయి కదమ్మా, అమ్మ చూపిస్తేనేగా వీడు నాన్న అని తెలిసేది, అమ్మ చెప్తేనే కదా వీడు దేవుడు అని తెలిసేది, అమ్మ చెబితేనే కదమ్మా గురువు అని తెలిసేది. అమ్మ తర్వాతే కదా ఎవడైనా. కాబట్టి మా అమ్మ తర్వాతే సకల ముక్కోటి దేవతలైనా, సకల పురాణ ఇతిహాస గ్రంథాలైనా, ఏ వేదాలైనా ఏవైనా మా అమ్మ తర్వాతే అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత నుంచి మా అమ్మనే జన్మనిచ్చి తల్లి అయింది.
జీవితం ఇచ్చి దైవమైంది, జ్ఞాన సముపార్జననిచ్చి మహావిశ్వవిద్యాలయమే అయింది. డాక్టరేట్లు సంపాదించిన వాడిని కన్నది ఒక 6వ తరగతి చదువుకున్న మహిళ. ఎంత గొప్ప జాతమ్మా మీది చెప్పు. మీ నుంచి మేము వచ్చి తిరిగి మీ మీదే అగత్యాలకి పాల్పడే దౌర్భాగ్యం సమాజంలో ఈరోజు వచ్చింది. కర్ణుడు నిజమైనటువంటి నాయకుడమ్మా మహాభారతంలో. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, కర్ణుడిని గొప్పవాడిని చేశారు, అర్జునుడిని తక్కువ చేశారు. మరి అర్జునుడు ప్రతిదానికి బావా బావా అంటూ కృష్ణ పరమాత్ముడిని పట్టుకునే కదమ్మా పృథివీ దక్కించుకుంది. అసలు విషయం చెప్తున్నాను, కర్ణుడి యొక్క గొప్పతనం మైత్రీ బంధానికి పెద్ద సూచిక. కర్ణ దుర్యోధనుల యొక్క స్నేహం నిజమైన నిఖార్సైనటువంటి వ్యక్తిత్వానికి సూచిక కర్ణుడు, అపర దానకర్ణుడు. అతని యొక్క బలం ఎంత తెలియకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కర్ణుడిని చేయి చాచి యాచించు, నీ కొడుకులకి హాని కలిగించను, నువ్వు ఎలాగైనా సరే నా కొడుకుల్ని కాపాడని పోయి యాచిచ్చు, లేకపోతే ఒక్కడు మిగలడు అని చెప్పాడు. మరి కుంతీదేవి వెళ్ళి అడిగిందిగా కర్ణుడిని, పురాణాల్లో భారతంలో ఉందిగా, వెళ్ళి అడిగితేనే కదా. సరే తల్లి నీకు మాట ఇస్తున్నా, నీ పంచ పాండవులు ఉంటారు, అర్జునుడా కర్ణుడా అనేది యుద్ధమే నిర్ణయిస్తుంది అని అన్నాడు. మరి వీళ్ళని బతికించడం కోసం కృష్ణ పరమాత్ముడు ఎంత కష్టపడ్డాడమ్మా. నమ్మి బావా బావా అని కొలిచి నిత్యం నువ్వే తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు అన్నందుకు భగవంతుడు తన డ్యూటీ చేశాడు, వాళ్ళని కాపాడి. కర్ణుడి చావుకి 64 కారణాలు. ఆ 64 కారణాలు లేకపోతే మహాభారతం అనేది వేరేగా ఉండేది. కృష్ణ పరమాత్ముడే మాయా రూపంలో వచ్చి కర్ణుని చెయ్యి చాచి యాచించాడమ్మా. వాడు తక్కువ, ఆ కర్ణుణ్ణి తక్కువ చేసి మాట్లాడటమా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తల్లి. నిజాయితీగా చెప్తున్నాను, అసలు తెలుసా వీళ్ళకి మహాభారతం గురించి? అడుగడుగున కృష్ణ పరమాత్ముడు నిలబడ్డాడు కాబట్టి పాండవులకి ఆ అవకాశాలు వచ్చినాయి. ధర్మాన్ని గెలిపించడం కోసం కృష్ణ పరమాత్ముడు ధర్మపక్షాన నిలబడ్డాడు, అంతే. ధర్మో రక్షితి రక్షిత. ధర్మరాజు అంతటి వాడితో కూడా అబద్ధం ఆడించినటువంటి కొంటె కోణంగి శ్రీకృష్ణ పరమాత్ముడు. అశ్వత్థామ అతః కుంజరః. అశ్వత్థామ అతః అంటే ద్రోణాచార్య నీ కొడుకు చనిపోయాడేమో అదిగో వినిపిస్తోంది వివరం అనగానే కుంజరః అని నెమ్మదిగా అనిపించాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని. కానీ ఈ లోపల అస్త్రాలు వదిలేశాడు, అర్జునుడు విడిచేశాడు, ద్రోణాచార్యుడి ప్రాణం పోయింది. ఇదంతా జగన్నాటక సూత్రధారి ఆడిచ్చిన ఆట. ఆయనకి తెలుసు కాబట్టే కర్ణుణ్ణి అన్ని శాపాలతో కట్టడి చేశాడు. ఎవరమ్మా లేకపోతే నిలువరిచ్చేది కర్ణుణ్ణి? ఎవరి వల్ల? భీష్ముడి వల్లే కాలేదమ్మా, భీష్ముడి వల్ల కాల. అటువంటి ఆ మహానుభావుడు మహాచక్రవర్తి స్నేహం కోసం, ఇచ్చిన మాట కోసం తల్లితో సహా, కన్న తల్లితో సహా అందరినీ పక్కన పెట్టినటువంటి అపర ధీర వీర పరాక్రమశాలమ్మ. దాన వీర సూర కర్ణ అని పేరు ఊరికే వచ్చిందా? అటువంటి మనిషి గురించి పాటలు రాసే అనంత శ్రీరామ్ మాట్లాడటం ఏనుగు గురించి ఎలక చెప్పినట్టుగా ఉందమ్మా. సో మీరు కూడా అనంత శ్రీరామ్ గారు మరి ప్రవృత్తి అనేసి నేను ఈ విధంగా రాయాలి కాబట్టి నా ధర్మం కాబట్టి నేను రాస్తున్నాను అని చెప్పేసి అప్పుడు మాట్లాడొచ్చుగా, నేను ధర్మాన్ని అనుసరిస్తాను, నేను ఇటువంటివి రాయను, సినిమాలలో ధర్మం తప్పకూడదని ఎందుకు అనడా? అప్పుడు దుడ్డు బాగా కనిపించిందే, లక్షలు. అప్పుడు డబ్బు బాగా కనిపించిందా లక్షల అకౌంట్లోకి వచ్చినప్పుడు? ఎందుకమ్మా ఈ మాటలు? తప్పు కదమ్మా. సినిమా రంగం నిన్ను నిలబెట్టింది, సినిమా రంగం నీకు కీర్తి ప్రభావాన్ని తీసుకొచ్చింది, సినిమా రంగం కారు ఇల్లు బంగారం అన్ని నీకు అప్పచెప్పింది. ఇంత పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు ఇన్ని నీకు ఇస్తే ఆకాశం మీద ఉమ్ముతావా? ఏమవుతుంది చివరికి? అది మన మొహానే పడుతుంది. తప్పు కదమ్మా. ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అని అంటారు మీరు కూడా. కరెక్ట్ కాదు అనే మాట చిన్నదమ్మా. పరమ దుర్మార్గం ఈ మాట కూడా చిన్నదే. పరమనీచం ఇది కూడా చిన్నదే. అన్నం పెట్టిన చెయ్యిని కొరకటం, పాలు తాగి రొమ్ముని కొయ్యటం ఎంత తప్పో ఇలా సినిమా ఇండస్ట్రీ మీద విమర్శలు చెయ్యటం కూడా తను అంతే తప్పమ్మా. అప్పుడు ధర్మం అరే ఒక ఆడపిల్లని అత్యాచారం చేస్తారు, చేసిన వాళ్ళని పట్టుకుంటారు, ఇది సినిమా కదా.
నీకు అప్పుడు కనిపించలేదా ధర్మం? తప్పు తప్పు, మనం ఇలాంటివి చెయ్యకూడదు, ఇది అధర్మం, ఇది మనం ఒప్పుకోకూడదు, ఎందుకు మాట్లాడలా నువ్వు? మళ్ళీ అదే సినిమాకి నువ్వు పాట ఎందుకు రాశావు? ఎందుకు రాశావు? అది విప్లవాత్మకమైన ఉద్యమ స్ఫూర్తితో రాశావు. అసలు రాసే ముందే ఇదిగో ఇలాంటివి మనం పెట్టకూడదు, ఈ రకంగా చూపకూడదు చెప్పచ్చు కదమ్మా. అప్పుడెందుకు చెప్పలేదు? ఎవ్వరూ చేయకూడదు. సినిమా రంగం సొమ్ము తిన్న ఏ ఒక్కడు కూడా సినిమా రంగాన్ని విమర్శిస్తే కన్న తల్లికి విషం పెట్టినట్టే.